నమ్మితే దేవుని కార్యాలు జరుగుతాయా జరగవా? జరుగుతాయి. అయితే ఇక్కడ మనలో ఒక దృఢమైన విశ్వాసం కావాలి. ఇస్తాడు అని నమ్మడం వేరు, ఇచ్చాడు అని నమ్మడం వేరు. అంటే ఇస్తాడు అని నమ్మడం విశ్వాసం, ఇచ్చేసాడు అని నమ్మడం అనేది ఇంకొక స్టెప్ ముందుకెళ్తాం అనమాట. అది ఇక్కడ ఏమంటాడంటే, దేవుడి యందు విశ్వాసం ఉంచండి, నేను చేసినట్టు మీరు కూడా చేస్తారు. ఏమంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత వస్తుంది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ సమస్యల పరిష్కారం కలుగుద్ది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయ వేదన తొలగించబడతాయి. నువ్వు నమ్మాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. నమ్మాలి. ఇక్కడ మనం చూసినట్టు ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మాలంట.